నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఏంటి స్టార్టింగే పిసికేస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, మాగాయ పచ్చడి కలుపుతున్నాను. మాగాయ పచ్చడి అనొచ్చు, తొక్కుడు పచ్చడి అనొచ్చు. ఆవకాయ పచ్చడికి అయితే కొన్ని సెలెక్టెడ్ కాయలు ఉంటాయి, కానీ ఈ మాగాయ పచ్చడికి మనం ఏ మామిడికాయలన్నా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. మేమైతే ఇప్పుడు కలెక్టర్ కాయలతో పెడుతున్నాము. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైము. కలెక్టర్ కాయలు చాలా పెద్దగా ఉంటాయి కదా, తక్కువ కాయలు తీసుకున్నా ఎక్కువ ముక్కలు వస్తాయి అన్నమాట. ముందుగా కాయలను అయితే నీట్గా కడిగేసుకొని తుడిచేసి పెట్టుకోవాలి పక్కన. తర్వాత మామిడికాయకి పైన ముచుకు కోసేసుకోవాలి. ఆ ముచుకులోంచి ఒక లిక్విడ్ వస్తుంది. అది కానీ మన చేతులకు అంటుకుంటే చేతులంతా పొక్కుపోయి మంటలు వస్తాయి. అలా నాకు కూడా జరిగింది. తర్వాత మామిడికాయ పైన తొక్క తీసేసుకోవాలి. అన్ని కాయలకి తొక్క తీసుకొని అవసరం లేదు, ఒక వంతు కాయలకి తొక్క ఉంచేసుకొని మిగతా అన్నిటికీ తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కోసేసుకోవాలి. అన్నిటిని అంత చిన్నగా అక్కర్లేదు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వీటిని కుమ్ముతాం కదా, అంటే రోట్లో వేసి దంచుతాం అన్నమాట. చాకుతో కన్నా కత్తిపీటతో అయితేనే బాగా వస్తాయి. ఎందుకంటే చాకుతో చాలా టైం పడుతుంది, కత్తిపీట అయితే తొందరగా అయిపోతాయి. నేను కూడా కత్తిపీటతో కోసాను, కానీ కొంచెం లేట్గా కోసాను, బాగానే కోసాను. అన్ని కాయలు కొయ్యడం అయిపోయాక మనం కొలుచుకోవాలి ముక్కల్ని. నేనైతే ఇప్పుడు కొలతలు చెప్పట్లేదు, లాస్ట్లో చెప్తాను. ఇలా కొలుచుకున్న ముక్కల్ని బయట ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ పైన వేసుకొని పైన పచ్చిదనం పోయే వరకు ఎండబెట్టుకోవాలి అంతే, ఎక్కువ ఎండిపోకూడదు ముక్కలు. బెల్లం, ఉప్పు, కారం, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొలుచుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు బాగా ఎండిపోయాక అవి తీసేసుకొని ఇప్పుడు రోలు ఉంటుంది కదా, ఆ రోట్లో రోకలతో దంచుకోవాలి కొంచెం కొంచెంగా. దాంట్లోనే బెల్లం, ఉప్పు, కారం వేసుకొని కూడా దంచుకోవచ్చు. అలా కాకపోయినా మామిడికాయ ముక్కలన్నీ దంచేసుకొని అది ఒక దాంట్లోకి తీసేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, బెల్లం అవన్నీ మిగతాయన్నీ వేసేసుకొని మొత్తం కలుపుకొని పెట్టేసుకోవచ్చు. అలాగే చేయొచ్చు, ఇలాగే చేయొచ్చు. మేమైతే రోట్లోనే ఉప్పు, కారం, బెల్లం వేసుకొని దంచేసుకున్నాము మామిడికాయలతో పాటు. వెల్లుల్లిపాయలను అయితే విడిగా దంచుకోవాలి, మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. మామిడికాయల్ని దంచుకునేది కూడా మరీ పేస్ట్లా దంచుకోకూడదు, అది కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. దంచుకోవడం కొంచెం కష్టమైన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం దంచేసుకున్నాక మెంతులు, వెల్లుల్లిపాయలు, నూనె కలుపుకొని జాడీలో స్టోర్ చేసుకోవాలి. ఇలా కుమ్ముకున్న పచ్చడి 3 రోజుల వరకు ఆగక్కర్లేదు, ఆ రోజుకి ఆ రోజు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. 3 డేస్ తర్వాత కూడా ఇంకా చాలా బాగుంటుంది. అన్నీ ఊరి ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ మొత్తం తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవాలి, ఇంకా ఏమన్నా పడితే వేసుకోవాలి. మ్యాక్సిమం అన్నీ సరిపోతాయి. ఈ కలెక్టర్ కాయలు కొంచెం తీయగా ఉంటాయి కదా, మేము వేసుకున్న బెల్లానికి దీనికి ఇంకా టేస్ట్ చాలా బాగుంది. ఈ కలెక్టర్ కాయలతో అయితే మాగాయ పచ్చడి చాలా బాగుంది. ఈ మాగాయ పచ్చడినే కోరు పచ్చడి చేసుకుంటారు, అలానే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అది కూడా చిన్న ముక్కలు పచ్చడి చేసుకుంటారు. మా వైపు అయితే ఇలా చేసుకుంటాము, ఇన్ని రకాలుగా. ఒక్కొక్క సైడు ఒక్కోలా చేసుకుంటారు. కొంతమంది మెంతిపిండి, ఆవపిండి కూడా వేసుకుంటారు. మేమైతే ఇలానే చేసుకుంటాము. ఈ పచ్చళ్ళు, కారాలు కలుపుకునేవన్నీ బయటే పెట్టుకోండి, ఎందుకంటే లోపలైతే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. ఈ తొక్కుడు పచ్చడి పెట్టుకోవడానికి ఏవేవి ఎంతెంత వేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక కొంచెం ముక్కలకి, అంటే 4 కేజీల ముక్కలకి 1/2 కేజీ గ్లాస్తో 2 గ్లాసుల కారం, 2 గ్లాసుల బెల్లం, 2 గ్లాసుల ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మెంతులు, 1 కేజీ ఆయిల్ అంతే.